పేరు పెడతా వచ్చింది, చూచుచున్న దేవుడు అని చెప్పేసి కదా. అంటే మన దేవుడు ఎవరంట? చూచుచున్నవాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ యొక్క బలహీనతను చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను బలపరచుటకు కదా. ఆయన ఏదైనా చేయగల శక్తి గల దేవుడు అంట కదా. ఆయన ఎవరంటే ఆయన సావరింగ్ గాడ్, ఆయన సార్వభౌముడు. నీ యొక్క పరిస్థితులపైన పరిస్థితులను ఆయన కంట్రోల్ చేసే శక్తి గల దేవుడు అనమాట. మన దేవుడు ఎటువంటి వాడంటే మనకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు కదా. భూమి ఆకాశం సృజించిన దేవుడు నీ పక్షంగా ఉండి నీ ప్రార్థన ఆలకిస్తూ నిన్ను చూస్తూ నీ బలహీనతలో తన శక్తిని పరిపూర్ణం చేయాలన్నదే ప్రభు యొక్క కోరిక. కానీ నీవు నీ బలహీనతల వైపు చూసుకుంటూ ప్రభు వైపు చూడకుండగా మనం ఏం చేస్తామంటే సనుగుతూ గొనుగుతూ దేవునికి దూరం అయిపోతా వస్తాం.